ఈ వీడియోలో మనం అఫీషియేటింగ్ అండ్ కోచింగ్ యొక్క ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఖోఖో ఆట ఈ విధంగా ప్రారంభించబడును. ఆప్షన్ ఏ 2 పర్యాయములు తక్కువ కాలము ఈల వేయుటలో. ఆప్షన్ బి ముందు తక్కువ కాలము తరువాత ఎక్కువ కాలము ఈల వేయుటలో. ఆప్షన్ సి ముందు ఎక్కువ కాలము తర్వాత తక్కువ కాలము ఈల వేయుటలో. ఆప్షన్ డి ఎక్కువ కాలము ఈల వేయుటలో. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ముందు ఎక్కువ కాలము ఆ తర్వాత తక్కువ కాలము ఈల వేయుటలో. అంటే ఖోఖో ఆట ప్రారంభించడానికి ఫస్ట్గా లాంగ్ విజిల్ ఆ తర్వాత షార్ట్ విజిల్ వేయవలసి ఉంటుంది. రెండవ ప్రశ్న, సాఫ్ట్ బాల్ మైదానం యొక్క ఆకృతి ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ డైమండ్, ఆప్షన్ బి ఓవల్, ఆప్షన్ సి చతురస్రం, ఆప్షన్ డి దీర్ఘ చతురస్రం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డైమండ్. నెక్స్ట్ ప్రశ్న, థర్డ్ వన్, సాఫ్ట్ బాల్ బ్యాట్కు మరి యొక్క పేరు ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్లగ్గర్, ఆప్షన్ బి రాకెట్, ఆప్షన్ సి స్టిక్, ఆప్షన్ డి ట్రిగ్గర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్లగ్గర్. ఒకసారి ఆప్షన్స్ గురించి చూద్దాం. స్లగ్గర్ని సాఫ్ట్ బాల్లో వాడుతారు, రాకెట్ని టెన్నిస్లో వాడుతారు, స్టిక్ని హాకీలో వాడుతారు, ట్రిగ్గర్ని షూటింగ్ లేదా గట్టింగ్లో వాడుతారు. నెక్స్ట్ ప్రశ్న, ఫోర్త్ వన్, ఏదైనా అవాంతరాల వలన ఒక వాలీబాల్ మ్యాచ్ని 4 గంటలలోపు వేరొక కోర్టులో జరపదలిచిన. ఆప్షన్ ఏ మ్యాచ్ ఆగిన దగ్గర నుంచి మొదలవుతుంది. ఆప్షన్ బి మ్యాచ్ తిరిగి మొదటి నుంచి నిర్వహించబడుతుంది. ఆప్షన్ సి సెట్ స్కోర్ యథాతథంగా ఉంచబడి జరుగుతున్న సెట్ మొదటి నుంచి నిర్వహించబడుతుంది. ఆప్షన్ డి జట్టు నాయకుల ఇష్ట ప్రకారంగా నిర్వహించబడుతుంది. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సెట్ స్కోర్ను యథాతథంగా ఉంచబడి జరుగుతున్న సెట్ను మాత్రం మొదటి నుంచి నిర్వహించబడుతుంది. అంటే ఇంతకుముందు జరిగిన సెట్స్ స్కోర్ అలాగే ఉంచి ప్రస్తుతం జరుగుతున్న సెట్టును మాత్రం మొదటి నుంచి నిర్వహించబడుతుంది. ఒకసారి ఆప్షన్స్ గురించి చర్చించుకుందాం. వర్షం కారణంగా వాలీబాల్ మ్యాచ్ ఆగిపోతే మరియు అదే స్థలంలో వాలీబాల్ కోర్టు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నప్పుడు మ్యాచ్ని స్టాప్ చేస్తారు. ఇలా ఆగిపోయిన మ్యాచ్ను 4 గంటల సమయం ఉంటుంది. ఈ 4 గంటలలోపు ఆటను ప్రారంభిస్తే ఎక్కడ నుంచి ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు. సేమ్ ప్లేయర్స్ సేమ్ కోర్ట్ అయితే ఎక్కడ ఆగిన సెట్టును అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ కోర్టు చేంజ్ అయితే ఇంతకు ముందు ఆడిన సెట్టును అలాగే ఉంచి ప్రస్తుతం ఉన్న సెట్టును మాత్రం నడుస్తున్న సెట్టును మాత్రం పునఃప్రారంభిస్తారంటే మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ 4 గంటల తర్వాత ఆటను ప్రారంభిస్తే ఫ్రెష్ మ్యాచ్ను స్టార్ట్ చేయవలసి ఉంటుంది. వాలీబాల్ క్రీడ యందు మధ్య లైను వద్ద తప్పిదము జరిగినప్పుడు ధృవీకరించేవాడు ఎవరు? ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ రిఫరీ, ఆప్షన్ బి లైన్ జడ్జ్, ఆప్షన్ సి లైన్ ఎంపైర్, ఆప్షన్ డి పైవారెవరు కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రిఫరీ. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, శివాని బంగారు ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బాస్కెట్బాల్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి వాలీబాల్, ఆప్షన్ డి హాకీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వాలీబాల్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్, మొట్టమొదటిసారిగా బాస్కెట్బాల్ ఏ సంవత్సరంలో ఏ ఒలింపిక్స్ నందు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1920 బెల్గమ్ ఒలింపిక్స్, ఆప్షన్ బి 1936 బెర్లిన్ ఒలింపిక్స్,
ఆప్షన్ సి 1932 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్, ఆప్షన్ డి 1926 నెదర్లాండ్ ఒలింపిక్స్. రైట్ ఆన్సర్ ఈస్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్. ఈ 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో మన భారతదేశం నుంచి కబడ్డీ మరియు ఖోఖో గేమ్స్లో డెమోన్స్ట్రేషన్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది.